చెన్నైలో ఓ సాధారణ అమ్మాయి ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన పెప్సికోకి సీఈఓగా ఎలా ఎదిగారు? వినడానికి ఏదో సినిమా కథలా ఉంది గదూ. కాని ఇది నిజంగా జరిగిన కథ. అంతకు మించిన స్ఫూర్తినిచ్చే ఇంద్రా నూయి నిజజీవిత ప్రయాణం. మరి ఈ ప్రయాణం వెనక ఉన్న ఆ స్ఫూర్తేంటో మనమిప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక బయోగ్రఫీ కాదు, ఎన్నో పాఠాలు నేర్పే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే పదండి, ఈ కథలోకి వెళ్ళిపోదాం. మన కథ మొదటి భాగం చెన్నైలో ఒక ప్రశ్న. ప్రతి గొప్ప ప్రయాణానికి ఒక సాధారణ ఆరంభం ఉంటుంది కదా. ఇంద్రా నూయి కథ కూడా అంతే. చెన్నైలోని ఒక మధ్యతరగతి ఇంట్లో మొదలైంది. అక్కడ ఆమె ప్రపంచం చాలా సింపుల్గా ఉండేది. ఇంద్రా నూయి పెరిగింది చెన్నైలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం చాలా నిరాడంబరంగానే ఉన్నా ఆమె కలలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉండేవి. ప్రతిరోజూ రాత్రి భోజనం చేసేటప్పుడు వాళ్లమ్మ ఒక సింపుల్ ప్రశ్న అడిగేవారట. ఒకవేళ నువ్వే ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు అని. చూడ్డానికి చిన్న ప్రశ్నే అయినా ఇదే ఆమె ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేసింది. ఆ చిన్న వయసులోనే పెద్దగా ఆలోచించడానికి, పెద్ద కలలు కనడానికి బీజం వేసింది అదే అన్నమాట. తన ఆశయాలకు తగ్గట్టే ఆమె చదువులో కూడా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నారు. అదీ మన భారతదేశంలోనే. మొదట మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో డిగ్రీ, ఆ తర్వాత దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐఎం కల్కత్తా నుండి ఎంఈఏ పట్టా పొందారు. ఇక రెండవ భాగం చీర మరియు పోరాటం. తన కలను మరింత పెద్దది చేసుకోవడానికి అమెరికా ప్రయాణమయ్యారు. అక్కడ ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో అడుగుపెట్టారు. కాని ఇక్కడే అసలైన సవాళ్లు మొదలయ్యాయి. కొత్త దేశం, కొత్త వాతావరణం, అంతా సవ్యంగా ఏమీ జరగలేదు. అమెరికా వెళ్లిన కొత్తలోనే డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో తన చదువు ఫీజు కట్టడం కూడా చాలా కష్టంగా మారింది. మరి తన చదువు కొనసాగించాలంటే, కనీస అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బు కావాలిగదా. దానికోసం ఆమె రాత్రిపూట రిసెప్షనిస్టుగా కూడా పనిచేశారు. ఇది ఆమె పట్టుదలకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఓహ్, కొత్త దేశం, పూర్తిగా భిన్నమైన సంస్కృతి. అక్కడ సర్దుకుపోవటానికి చాలా కష్టపడ్డారు. తన భారతీయ మూలాలను కాపాడుకుంటూనే పాశ్చాత్య ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అయినా ఆమె ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ఆమె జీవితంలో ఒకే ఒక్క నిర్ణయం అన్నిటినీ మార్చేసింది. ఒక చాలా ముఖ్యమైన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు అందరూ ఫార్మల్ సూట్ వేసుకోమనే సలహా ఇచ్చారు. కాని ఆమె తన సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీరలోనే వెళ్లారు. చూసారా, తనపై తనకున్న నమ్మకం, తన మూలాలపై ఉన్న గౌరవమే ఆమెకు అతిపెద్ద బలంగా నిల్చింది. మూడవ భాగం ఒక నాయకురాలి నిర్మాణం. యేల్ నుండి గ్రాడ్యుయేషన్ అయ్యాక ఇంద్రా నూయి కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టారు. మరి ఆ నిచ్చెనను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆవిడ శిఖరానికి ఎలా చేరారో ఇప్పుడు చూద్దాం. తన కెరీర్ను జాన్సన్ అండ్ జాన్సన్తో మొదలుపెట్టారు. తరువాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్లో తన స్ట్రాటజిక్ స్కిల్స్కి మరింత పదును పెట్టారు. చివరికి 1994లో ఆమె ప్రయాణాన్ని పూర్తిగా మలుపు తిప్పిన పెప్సికోలో చేరారు. నాలుగవ భాగం లక్ష్యంతో కూడిన పనితీరు. ఇప్పుడు ఆమె ప్రయాణంలో చాలా ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. అదేంటంటే పెప్సికోని ఆమె నడిపించిన విధానం, ఆమె నాయకత్వంలోని ఫిలాసఫీ. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అంకిత భావం, ఎంతో తెలివైన వ్యూహాల తర్వాత ఆమె తన కెరియర్లోనే అతిపెద్ద మైలురాయికి చేరువయ్యారు. ఆ సంవత్సరం 2006. ఇంద్రా నూయి పెప్సికోకి సీఈఓ అయ్యారు. ఒక భారతీయ మహిళ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకదానికి నాయకత్వం వహించడం అదే మొదటిసారి. ఇది ఒక చారిత్రాత్మక విజయం. సీఈఓగా ఆమె ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. దాని పేరే పర్ఫార్మెన్స్ విత్ పర్పస్, అంటే లక్ష్యంతో కూడిన పనితీరు. దీని అర్థమేంటంటే కంపెనీ కేవలం లాభాలు సంపాదించడమే కాదు, సమాజానికి, పర్యావరణానికి కూడా మంచి చేయాలి. అంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తయారు చేయడం, పర్యావరణాన్ని కాపాడడం లాంటి వాటితో కంపెనీ భవిష్యత్తునే ఆమె తిరగరాశారు. ఐదవ, చివరి భాగం నూయి సిద్ధాంతం. మరి ఇంతటి గొప్ప ప్రయాణం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేమున్నాయి? ఆమె జీవితం మనకు ఏమి నేర్పిస్తుందో ఒకసారి చూద్దాం.
ఒక పక్క కంపెనీ సీఈఓగా, మరోపక్క తల్లిగా, భార్యగా ఇన్ని పాత్రలు పోషించడం ఎంత కష్టమో ఆమె చాలా నిజాయితీగా చెప్పారు. అన్నీ ఒకేసారి సాధించడం అసాధ్యం అని చెప్పడం ద్వారా ఎంతోమందికి వాస్తవికతను చూపించారు. ఆమె జీవితం నుండి మనం ముఖ్యంగా 3 విషయాలు నేర్చుకోవచ్చు. 1 మనం ఎక్కడ నుండి వచ్చామన్నది ముఖ్యం కాదు, పెద్ద కలలు కనాలి. 2 ఎప్పటికీ మనలాగే ఉండాలి, మన గుర్తింపును గౌరవించుకోవాలి. ఇక 3 ఎన్ని అడ్డంకులొచ్చినా సరే పట్టు వదలకుండా కష్టపడాలి. ఇందిరానూయి తన పనిలో ఒక లక్ష్యాన్ని చూశారు, దాన్ని సాధించారు. ఇప్పుడు ప్రశ్న మనందరికీ, మన పనిని, మన జీవితాన్ని నడిపించే ఆ లక్ష్యమేంటి? ఒకసారి దీని గురించి ఆలోచించండి.